వెల్కమ్ టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం పచ్చిమిర్చి కోడి కూర లేదా గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి ఇక్కడ చూడండి 300 గ్రామ్స్ చికెన్ అండి. ఇది పావు కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంది. ఈ చికెన్ని తీసుకున్నాం కదా, దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఒకసారి బాగా కలియబెట్టండి. దీంట్లోనే ఒక పావు కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. ఈ పెరుగు కూడా వేసుకొని మొత్తం బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు బాగా నాననివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఒక 15 నిమిషాలు. ఇప్పుడు 2 ఆనియన్స్, గసగసాలండి. గసగసాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా ఒక 10 నిమిషాల ముందు వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. జీడిపప్పు 25 గ్రామ్స్ అంటే 2 టేబుల్ స్పూన్ దాకా ఉంటాయి. పచ్చిమిర్చి ఒక 20 పచ్చిమిర్చి దాకా తీసుకున్నానండి నేను. ఈ పచ్చిమిర్చి కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం తక్కువ ఉంటాయండి. ఈ పచ్చిమిర్చి అంటే మీరు కారం ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి, అంటే విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి విడివిడిగా పట్టుకోండి. ఈ జీడిపప్పు, ఈ గసగసాలు ఇవి 2 కలిపి మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఇది ఆనియన్ పేస్ట్. ఉల్లిపాయలని ఇలా మిక్సీ పట్టుకున్నాను. జీడిపప్పు అంటే కాజు, గసగసాలు ఇవి 2 కలిపి మిక్సీ పట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టాను. ఇవి 3 ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఫస్ట్ ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. ఈ పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఈ ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్, ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి, బాగా వేగాలి. ఈ ఆనియన్ పేస్ట్ కూడా కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి, ఇంకొక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పచ్చిమిర్చి పేస్ట్, ఈ ఉల్లిపాయ పేస్ట్ 3 బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా వేయించుకున్నారంటే చూడండి, మనకి ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం పోయి బాగా ఫ్రై అయింది. చూడండి, సైడ్స్న ఆయిల్ కూడా కనిపిస్తుంది కదా. ఈ విధంగా ఫ్రై అయినప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం ఈ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలిపిపెట్టండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత దీంట్లో మనం ఇందాక కొంచెం ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. ఈ సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకున్నామంటే ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, మనకి ఏమాత్రం వాటర్ వేయకుండానే మనకు ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్తోనే మగ్గిపోతుందండి. మనకి నీళ్లు వేయొద్దు, అంటే వాటర్ వేసామంటే టేస్ట్ మారిపోతుంది. వాటర్ వేసుకోకుండా చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చికెన్ని బాగా ఉడికించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం వాటర్ కలిపామంటే టేస్ట్ మారిపోతుంది.
ఈ విధంగా కలిపిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు మూత పెడదాం. ఎందుకంటే చికెన్ మనకి బాగా ఉడకాలి కాబట్టి. ఇంకొక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, బాగా ఉడికిపోయినట్టుంది. మనకి చికెన్ ఉడికిందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒక ముక్క తీసుకొని ఇలా ప్రెస్ చేసారంటే మనకు తెలిసిపోతుంది. చూసారా, చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా జీడిపప్పు గసగసాల పేస్ట్, ఇది వేసేసుకోవాలి. ఈ జీడిపప్పు గసగసాల పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టి దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలియబెట్టి మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఎందుకంటే మనం ఈ జీడిపప్పు పేస్ట్ వేసున్నాం కదా. మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హైలో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు ఇంకొక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, మనకి పైన ఆయిల్ వస్తుంది చూడండి. ఈ విధంగా వచ్చినప్పుడు దీంట్లో గరం మసాలా పొడి అండి, ఇది గరం మసాలా పొడి ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. లాస్ట్గా గరం మసాలా పొడి వేసుకొని బాగా ఒకసారి బాగా కలియబెట్టాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. రైస్లోకి బాగుంటుంది, చపాతీలో కూడా చాలా రుచిగా ఉంటుంది. లాస్ట్గా ఈ గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. చూసారు కదా, గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో. టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.